డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 18లో ఉన్నటువంటి ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 2004 మార్చ్లో ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఈ వర్డ్స్ ఇచ్చున్నారు. సో ఈ వర్డ్స్ని మనం చూసిన వెంటనే వీటిలో కాన్సనెంట్స్ ఏంటి, వోవెల్స్ ఏంటి అనేది ఫస్ట్ ఒక లుక్ వేసుకోండి. నెక్స్ట్ సైలెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడండి. నెక్స్ట్ స్పెల్లింగ్ పిట్ఫాల్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి. నెక్స్ట్ స్పెల్లింగ్ పిట్ఫాల్స్ చూసుకున్న తర్వాత ఇవి మోనోప్టాంగ్సా లేకపోతే డిప్టాంగ్సా, ఈ వోవెల్ సౌండ్స్ అనేవి ఒకే వోవెల్ సౌండ్ని ఇచ్చేటువంటి మోనోప్టాంగ్సా డిప్టాంగ్సా, ఇలా చూసుకుంటే మనకి ఈజీగా వీటిని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ చూస్తే ఫెయిత్, FAITH, ఫెయిత్ అనే స్పెల్లింగ్ వస్తుంది. ఫస్ట్ వర్డ్ FEITH తా సౌండ్ ఇచ్చిన్నారు, FEI ఇచ్చి తా సౌండ్ ఉత్. సో ఈ సింబల్ అంటే ఉత్ అనమాట. సో ఫెయిత్ అనేటువంటిది FAITH, ఫెయిత్ అనేటువంటిది ఇక్కడ స్పెల్లింగ్. చూడండి, ఇక్కడ ఉండేటువంటి ట్రాన్స్క్రిప్షన్కి స్పెల్లింగ్కి ఏమాత్రం సంబంధం ఉండదు. FAITH అనేది వస్తుంది ఈ ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్కి ఆన్సర్. సో ఇది కేవలం సౌండ్స్ మాత్రమే. ఇక్కడ ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్లో మనకి పదాన్ని పలికే విధానమే తప్పితే స్పెల్లింగ్కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ వర్డ్స్ చూసిన వెంటనే మనం స్పెల్లింగ్ని గెస్ చేస్తాం, ఊహిస్తాం ఆ లెటర్స్ని, సింబల్స్ని బట్టి. సో దట్ ఈజ్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ స్లాంట్ బార్స్ ఉన్నాయి, క్రాస్గా ఏటవాలుగా ఉండేటువంటి లైన్స్, వాటిని స్లాషెస్ అని కూడా అంటారు, ఓబ్లిక్స్ అని కూడా అంటారు. సో ఇవి క్రాస్గా ఏటవాలుగా ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ సౌండ్స్ అనేవి స్ట్రైట్గా అడ్డంగా కానీ నిలువుగా కానీ ఉండవు, క్రాస్గా జారిపోతూ ఉంటాయి. సో మీరు సౌండ్స్ని గెస్ చేయాలి. ఆ గీతలు ఎందుకు పెట్టారంటే అందుకే అదే ఏటవాలుగా పెట్టారు. చూడండి, స్ట్రైట్గా నిలువుగా కానీ అడ్డంగా కానీ పెట్టకుండా. అలా అని గీతలు లేకుండా కూడా లేదు, గీతలు పెట్టారు ఏటవాలుగా. సో ఇక్కడ ఇది సౌండ్ అనేటువంటిది మనకి చెప్పేదానికే ఈ సింబల్స్ ఏటవాలు గీతలు. ఎందుకంటే ఇది సౌండ్ మాత్రమే, స్పెల్లింగ్ కాదు అనేటువంటి ఒక స్లోప్ ఉంటుంది అనమాట. ఇక్కడ సౌండ్ అనే స్లోప్ వాలుగా. సో ఇది ఈ యొక్క బార్స్లో ఉండేటువంటి ఇంటర్నల్ మీనింగ్. ఇప్పుడు ఈ వర్డ్స్ని ఒకసారి చెప్తాను చూడండి. A ఫెయిత్, B హిస్టారికల్, C యాక్సిడెంట్, D సివిల్, E టీచర్, F రెసిలియన్స్ అంటే రికవరింగ్ ఎబిలిటీ అనమాట. ఒక డిప్రెషన్ నుంచి, ఒక ప్రాబ్లం నుంచి కోలుకునే శక్తి, రెసిలియన్స్. అండ్ G మౌంటైన్, H సక్సెస్, F డార్క్, I డార్క్, J క్లవర్. సో ఇవన్నమాట ఆన్సర్స్. ఈ వర్డ్స్ అన్ని టేకన్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ లెసన్స్. సో మ్యాచింగ్ ఉంటుంది కదా, మ్యాచింగ్ ఎక్సర్సైజ్లో ఈ వర్డ్స్ అన్నిటికీ ఆన్సర్స్ కనుక్కోమని ఇచ్చుంటాడు. సో ఆ వర్డ్స్నే ఇక్కడ ఇస్తాడు. మ్యాక్సిమం మీకు మ్యాచింగ్ ఎక్సర్సైజ్లో ఉండేటువంటి వర్డ్స్, పెద్ద వర్డ్స్ అనేవి అక్కడి నుంచే తీసుకుంటారు. ఇక చిన్న చిన్నవి అంటే జనరల్గా కొన్ని తీసుకుంటారు. డియర్ స్టూడెంట్స్, ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్ చూసిన వెంటనే మీరు ఈ 4 విషయాలని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ట్రాన్స్క్రిప్షన్లో సైలెంట్ లెటర్స్ ఏముంటాయి అని గెస్ చేయండి. 2, హౌ మెనీ సిలబుల్ డివిజన్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్, స్పెల్లింగ్ ఫిట్ఫాల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. అంటే అక్కడ ఉండేటువంటి సింబల్కి డైరెక్ట్గా లెటర్స్ ఉంటాయా లేకపోతే స్పెల్లింగ్ ఫిట్ఫాల్స్. ఇప్పుడు G లెటరు గా సౌండ్ ఇస్తుంది, జా సౌండ్ ఇస్తుంది. జమ్లో జా సౌండ్, గన్నులో గా సౌండ్ ఇచ్చింది. ఇలాంటి స్పెల్లింగ్ ఫిట్ఫాల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. CH చైన్, అలా చా సౌండ్ ఇస్తుందా, లేదంటే CLL సెల్ సా సౌండ్ ఇస్తుందా. ఇలాంటి స్పెల్లింగ్ ఫిట్ఫాల్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆ ట్రాన్స్క్రిప్షన్ చూసిన వెంటనే. నెక్స్ట్ వోవెల్ సౌండ్స్లో ఇది సింగిల్ లెటర్ ఉండేటువంటి వోవెల్ సౌండ్ ఇస్తుందా, లేదా డబుల్ లెటర్స్ వోవెల్ సౌండ్, మోనోప్తాంగా అంటే స్పెల్లింగ్లో ఒకే అక్షరం వస్తుందా, స్పెల్లింగ్లో 2 అక్షరాలు రాయాల్సి వస్తుందా. సో ఇంతవరకు మీరు బాగా చెక్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ చేయొచ్చు.
Hi all. Now today's class I am going to explain you question number 18 from our junior intermediate IPE question paper. Dear students, everything is possible only with practice. So practice makes man perfect. Question number 18 is what? Now let us start once again with IPA International Phonetic Alphabet, because question number 18 is phonetics transcription and odd sounds. So there is a choice to you, phonetics transcription or odd sounds. సో ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఆడ్ సౌండ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఆడ్ సౌండ్స్ గురించిన వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. డే స్టూడెంట్స్, మనకు ఒకసారి ఈ ఫాంటిక్స్ చార్ట్ చూస్తే అర్థమయ్యేది 20 వొవెల్ సౌండ్స్ 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ 20 వొవెల్ సౌండ్స్లో 12 వచ్చేసి మోనోఫ్థాంగ్స్, 8 వచ్చేసి డిప్థాంగ్స్. లుక్ స్టూడెంట్స్, మనం క్వశ్చన్ నెంబర్ 18 ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 18 ఆన్సర్ చేయాలి అంటే క్వశ్చన్ నెంబర్ 19లో నేర్చుకున్నటువంటి సిలబిఫికేషన్ని మనం ఖచ్చితంగా ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి, అది రీకలెక్ట్ చేసుకోవాలి. ఆ రూల్స్ మొత్తం సిలబుల్ అంటే ఏంటి అనేటువంటిది. అదేవిధంగా ఆడ్ సౌండ్స్ని కూడా మనం ఒకసారి మెమరీలో రీకలెక్ట్ చేసుకోవాలి. సో ఆడ్ సౌండ్స్కి సిలబిఫికేషన్కి రెండింటికి ఈ కనెక్ట్ అయి ఉన్నటువంటి ఒక టాపికే ఫాంటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది. సో వై సిలబిఫికేషన్ షుడ్ బి రిమెంబర్డ్ నౌ అనేది చూస్తే, సిలబిఫికేషన్ మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా సిలబుల్ అనేటువంటి ఒక యూనిట్లో, సౌండ్ యూనిట్లో ఒక వొవెల్ సౌండ్ కంపల్సరీ ఉండాలని నేను చెప్పాను, అది మీరందరూ విన్నారు. సో వొవెల్ సౌండ్ ఉన్నప్పుడు దానికి కాన్సనెంట్ యాడ్ అయితే, లేదా వొవెల్ అర్థం కూడా వొవెల్ అలోన్ ఈజ్ ఎ సిలబుల్. సో ఈ సిలబుల్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్లో అంటే స్లాంట్ బార్స్ లేదా ఓబ్లిక్ బార్స్లో ఉన్నటువంటి ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్లో కూడా సిలబుల్స్ ఉంటాయి. సో సిలబుల్ అంటే ఖచ్చితంగా ఒక వొవెల్ సౌండ్ ఉండాలి కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 18, ఇప్పుడు మనం ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ అది చేస్తున్నాం అనమాట. సో ఈ ఆడ్ సౌండ్స్ మరియు సిలబిఫికేషన్ ఈ రెండింటికి కనెక్ట్ అయి ఉన్న క్వశ్చన్ ఈ ఫాంటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో ఎందుకు సిలబిఫికేషన్ మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలంటే, ఈ ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్లో ఉన్నటువంటి వొవెల్ సౌండ్స్లో 20 ఉంటాయి వొవెల్ సౌండ్స్, అంటే 8 డిప్థాంగ్స్, 12 మోనోఫ్థాంగ్స్. అంటే మనకి ఏఈ ఐఓయు అనేటువంటి 5 వొవెల్స్ ఉన్నాయి, ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో. ఇప్పుడు 20 అయ్యాయి ఫాంటిక్స్లో, ఐపీఏలో ఇంటర్నేషనల్ ఫాంటిక్ ఆల్ఫాబెట్లో 5 వొవెల్స్గా ఉన్నటువంటివి 20కి పెరిగాయి. సో ఇక్కడ 15 సౌండ్స్ కొత్త వచ్చాయన్నమాట. 15 సౌండ్స్ కొత్త వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వొవెల్ సౌండ్స్ ఇచ్చేటువంటి స్పెల్లింగ్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్, ఒక వొవెల్ సౌండ్ అనేటువంటిది స్పెల్లింగ్ లేక మారినప్పుడు, ఒక వొవెల్ సౌండ్ అనేది స్పెల్లింగ్ లేక మారినప్పుడు ఎన్ని రకాలుగా స్పెల్లింగ్స్ ఉంటాయి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. ఆడ్ సౌండ్స్ గురించి చెప్పేటప్పుడు నేను చేసిన వీడియోలో లాంగ్ ఈ అనేటువంటి ఒక వొవెల్ సౌండ్ ఎన్ని రకాల స్పెల్లింగ్ని ఇస్తుంది అనేది నేను చెప్పాను. సో ఇక్కడ లాంగ్ ఈ పక్కన ఒక కాన్సనెంట్, ఒక లాంగ్ ఈ ఉన్నప్పుడు ఆ లాంగ్ ఈకి వచ్చేటువంటి సౌండ్, ఆ సౌండ్కి వచ్చేటువంటి స్పెల్లింగ్ అనేటువంటిది 7-8 రకాలుగా ఉంటుందని నేను చెప్పాను. సో ఆ 7-8 రకాల స్పెల్లింగ్ ఏంటి అనేది ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ చెప్పదు. ఈఐ కలిస్తే ఈ అయిందా, ఈఏ కలిస్తే ఈ అయిందా అనే విషయాన్ని ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ నీకు చెప్పదు. స్పెల్లింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఫాంటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ చెప్పదు. కాకపోతే స్పెల్లింగ్ని గెస్ చేసేదానికి నీకు ఒక ఐడియా మాత్రం ఇస్తుంది, ఆ పదాన్ని పలికే విధానాన్ని చెప్పడం ద్వారా.
సో మనకి కాన్సోనెంట్స్లో స్పెల్లింగ్ ఫిట్ ఫాల్స్ ఉన్నాయి, వొవెల్స్లో స్పెల్లింగ్ ఫిట్ ఫాల్స్ ఉన్నాయి. ఫిట్ ఫాల్స్ అంటే 2-3 రకాలైన స్పెల్లింగ్ ఒకే శబ్దాన్ని ఇవ్వటం. సో డియర్ స్టూడెంట్స్, స్పెల్లింగ్ ఫిట్ ఫాల్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏ వొవెల్ సౌండ్ ఏ రకాల స్పెల్లింగ్ని ఇస్తుంది, ఇది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన, తినగ వేమ తీయనుండి అన్నట్టు కష్టమైంది కూడా సాధన చేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ వొవెల్ సౌండ్స్లో ముఖ్యంగా 20 వొవెల్ సౌండ్స్ వచ్చాయి, 5-20 అయ్యాయి. కాబట్టి 15 కొత్త సింబల్స్ వచ్చాయి. ఏ సింబల్ ఏ లెటర్స్ని రిప్రజెంట్ చేస్తుందనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ స్పెల్లింగ్ని చెప్పదు, శబ్దాన్ని పలికే విధానాన్ని చెప్తుంది. దాన్ని బట్టి నువ్వు స్పెల్లింగ్ గెస్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు స్పెల్లింగ్ గెస్ చేయాలి. గెస్ చేయటం అంటే మీకు ఆల్రెడీ ఆ పదం తెలుసుంటే, ఇంగ్లీష్ వొకాబులరీ మీ దగ్గర దండిగా ఫుల్గా ప్యాకెట్ నిండా పదాలు ఉండుంటే కనుక ఈ ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ చూస్తేనే మీకు అరే ఈ వర్డ్ పలానాదని ఆటోమేటిక్గా స్ఫురిస్తుంది. సో దట్ ఈజ్. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 వొవెల్ సౌండ్స్ని చిన్న పదాల్లో అవి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాయి, ఆ సౌండ్స్ అనేవి ఏ స్పెల్లింగ్ని రిప్రజెంట్ చేస్తున్నాయని చిన్న పదాలలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఏ సౌండ్కి ఏ లెటరు ఏ స్పెల్లింగు అనేది క్రమేణా అలవాటు అయిపోతుంది. సో అలాంటి పదాలు కొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చెప్పుకున్నాం కదా, ప్రతి సిలబుల్లో ఒక వొవెల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్లో కూడా సిలబుల్స్ ఉంటాయి, బాగా కనుక్కోవడం చేయాలి. ఆ సిలబుల్ని ఎప్పుడైతే నువ్వు డివిజన్ చేసుకుంటావో, ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా సిలబుల్ డివిజన్ చేసుకుంటే మీరే కనుక అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పక్కన కన్సోనెంట్ ఉంటుంది, ఇటు సైడ్ వొవెల్ సౌండ్ ఉంది. సో ఈ రెండు ఒక సిలబుల్. అలాగ మీరు ఒక వర్డ్ని కనుక్కోవచ్చు, దాని స్పెల్లింగ్ని కనుక్కోవచ్చు. సో సిలబుల్ డివిజన్ చేసుకోవాలి ఒకటి. రెండోది వొవెల్ సౌండ్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా ముందు చిన్న పదాల నుంచి స్టార్ట్ చేయాలి. ఈ 3 బాగా మీరు మైండ్లో పెట్టుకోవాల్సినవి. సిలబుల్ డివిజన్, ప్రాక్టీస్, వొవెల్ సౌండ్స్ ప్రాక్టీసు. వొవెల్ సౌండ్స్లో కూడా చిన్న పదాలతో వచ్చేటువంటి వర్డ్స్ని మీరు ముందు ఫస్ట్ స్టెప్లో ప్రాక్టీస్ చేయాలి. చూడండి, మనకి వొకాబులరీ అంటే వర్డ్స్ నేర్చుకోవడం అనేది ఒక స్టెప్, ఒక లెవెల్. ఈ ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకోవడం అనేది సెకండ్ లెవెల్ అనమాట. డెవలప్ చేయటం మీ యొక్క వొకాబులరీ పవర్ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటి ప్రాసెస్ని డెవలప్ చేయటమే ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్. అంటే బేసిక్గా మీరు ముందు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుని ఉంటారు, డైరెక్ట్గా స్పెల్లింగ్ ఎలా పలకాలి అనేది. ఇది కరెక్ట్గా ఎలా పలకాలి అనేది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇది చాలా మిమ్మల్ని బాగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ అనమాట లెర్నింగ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 44 సింబల్స్ని, 44 సౌండ్స్ని, 44 సింబల్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. కొత్త లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా ఆ సౌండ్సే 5 ఉన్నాయి, ఆ సౌండ్స్. అదేవిధంగా ఆకి ఏకి మధ్య యా అనేటువంటి ఒక సౌండ్ ఉంది కొత్తది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. RAT ర్యాట్, CAT క్యాట్, MAT మ్యాట్, ఇలాంటి వాటిలో వచ్చే యా సౌండ్, దానికి ఒక సింబల్ ఉంది. సో ఈ సింబల్ చూస్తేనే ఆ స్పెల్లింగ్ నీకు గుర్తుకు రావాలి. ఇలా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ పోతే ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఇకపోతే మీరు బేసిక్ లెర్నర్స్, ఫస్ట్ టైం ఫొనెటిక్స్ చూసి వాటిని నేర్చుకోవాలనేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ చాలా ప్రయోజనం. దిస్ ఈజ్ ద బెటర్ బుక్ టు ఆల్ ద లెర్నర్స్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ స్టూడెంట్స్. అంటే ఫస్ట్ ఫొనెటిక్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈ బుక్ 130 రూపీస్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి, కొనండి ఎక్కడైనా దొరికితే. మై డియర్ స్టూడెంట్స్, నేను ఒక వీడియో చేయొచ్చు మీకు అన్ని కన్సోనెంట్స్ని చూపించి, ఇది ఇట్, ఇది ఇడ్, ఇది ఇష్, ఇది చ్, ఇది ఇజ్, ఇది జా, ఇది గా, ఇది ఇంగ్, ఇలా చెప్పి మీకు ఒక వీడియో చేయొచ్చు నేను. కానీ అది మీకు అంత యూస్ఫుల్గా ఉండదు, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఈ సౌండ్కి, ఈ శబ్దానికి స్పెల్లింగ్ ఏంటని మళ్ళీ ఎత్తుక్కోవాలి. సో ఈ వీడియోస్ని నువ్వు పదే క్లాస్లో చూడలేవు.
బిజీ అవర్స్లో చూడలేవు. కానీ బుక్ నువ్వు ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో బుక్ కొనండి.